హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సింహపూరి రుచులు. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం? అది కూడా ఎండు రొయ్యలేసుకొనైతే నాకైతే చాలా ఇష్టము. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గూడా నాకైతేను. సూపర్‌గా ఉంటది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నాకైతే పచ్చళ్ళు చేసిన వెంటనే పచ్చడి తీసిన పక్కన పెట్టంగానే వేడి వేడి అన్నము రోట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ అన్నాన్ని నేను ప్లేట్‌లో పెట్టుకుంటాను. అట్లా ఎంగిలైతే చేయనండి రోట్లో. రోట్లో జస్ట్ కలుపుకుంటాను. ఇందుకోసం 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 మొగ్గలు అండ్ చెక్క వేసుకొని మంచిగా చిటపటలాడి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కోసం ముఖ్యంగా గోంగూర. నాకైతే గోంగూర చాలా తక్కువొచ్చింది ఇక్కడైతే. ఇవి రూ. 25 అంట. చూడు ఎంతొచ్చిందో. పల్లెటూరులో అయితే 10కి 2 కట్టలు రూ. 5కి ఇంత కట్టిస్తారు. ఏం చేయలేము. ఈ ఆకును కూడా మంచిగా ఒలుచుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది గోంగూర విలువ అయితే నాకైతేనే. ఇంటికాడైతే ఎక్కువ ఆకొస్తుంది కాబట్టి చిన్న చిన్నవి గూడా ఈ ఉదరా భద్రా అమ్మ ఒలవమన్నప్పుడు ఒలిచేసేసి నేను పక్కన పెట్టేసేదాన్ని. ఎంత ఆకు వేస్ట్ గూడా అయ్యేది. ఇప్పుడైతే కొంచెం గూడా వేస్ట్ చేయలేదు. ఈ ఈ ఆకును మొత్తము మరిగిన్ని వాటర్‌లో కొంచెం ఉప్పేసుకొని ఏ ఆకుకూరలైనా సరే అండి, ఆకు మునిగేంత వరకు కల్లుప్పేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకు వెనక ఏమైనా చిన్న చిన్న ఆహ్, గుడ్లు గానీ, చీగటీగలివి గానీ, ఏమున్నా గానీ క్రిములన్నీ చనిపోతాయి. బాక్టీరియా ఏమున్నా చనిపోతుంది. సో, ఒక 3, 4 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎండు రొయ్యలు చూడండి. ఇవైతే నాకు మా అమ్మ పంపించింది. ఒలిచి పంపించేసింది. నాకైతే ఒలవడం రాదు. ఈసారి వీడియో షేర్ చేసుకుంటాను నేను. సో, వీటన్నిటిని ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మాకు నెల్లూరు దగ్గర కోవూరుంది. కోవూరులో ఎక్కువగా ఇలాంటివన్నీ అమ్ముతారు. సో, ఇవి గూడా వాటర్‌లో వేసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండు రొయ్యల్లో సన్నటి ఇసుకుంటుంది. ఎందుకంటే ఇవి కింద కదండీ ఎండబోసేది. సో, అవి మనం ఇసుకుంటే తినలేం కాబట్టి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత ఇసుకుందో. ఒక 3, 4 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను అదే విధంగా. వాటర్‌లో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇసుకంతా కిందకి వెళ్ళిపోతుంది. అలా ఒక 3, 5 టైమ్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ వేసుకొని ఆ గోంగూరంతా నేను క్లీన్ చేసుకున్న, వాష్ చేసుకున్న గోంగూరను కూడా ఆ క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను నేను. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను బాగా వేయించుకున్నాను. ఈ వేయించుకునేటప్పుడు మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. మంచి స్మెల్ గూడా వస్తుంది. ఆరెంజ్ కలర్‌లోకొచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇట్లా పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలవి. అవి బావుంటాయి. ఇవి ఎండు రొయ్యలు వీటిని మేము మడప రొయ్యలంటాము. వీటిని ఎండు రొయ్యలు కొంచెం పెద్దవి ఉంటాయి. ఇవి మీడియము మరియు రొయ్యపట్టు గూడా ఉంటుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్‌లో చాలా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే గాని. లైక్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. రొయ్యల్లో ఎక్కువగా విటమిన్ బి12, ప్రోటీన్ అండ్ కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు జింక్, అయోడిన్ వంటివి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగేవి విటమిన్స్ ఉంటాయండి ఇందులో. ఇవి గూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు గూడా ఒక 15 ఏసుకున్నాను. నేను తీసుకున్నవైతే మంచి కారం ఉంటుంది. నాకు రోలు ఉంది కాబట్టి నేను రోట్లో వేసేసుకున్నాను. అవి గూడా పక్కన పెట్టేసుకున్న గోంగూర కూడా వాటర్ ఏం లేకుండా ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. రోళ్ళు లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకోవాకండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఏదైనా మన ఇంట్లో పప్పుది ఉంటుంది గదా! దాంతో వేయించుకొని కారం మీకు కావాల్సుంటే కారం గూడా వేసుకోవచ్చు ఇందులో. ఎండుమిరపకాయలే కాదు. నేనైతే ఎండుమిరపకాయలే వేసుకున్నాను. వేసుకొని అన్నిట్లకు గూడా వెనుక్కోవచ్చు. మిక్సీకేస్తే మాత్రం పచ్చడి అంత టేస్ట్ ఉండదు. సో, అవి గూడా ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత, నా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి అందులోనే నేను ఎండుమిరపకాయలు మరియు కల్లుప్పేసుకొని మంచిగా దంచుకున్నాను పొడి. ఈ పొడిని మీరు మిక్సీకి గూడా వేసేసుకోవచ్చు. లేదంటే మీరు కొలత ప్రకారం కారం గూడా ఒక చిన్న టీ కప్పు కారం గూడా తీసుకోవచ్చు పులుపు తగ్గట్టు విధంగా. ఇందులోనే నేను ఎలాగో ముందుగా వేయించుకున్నవి గూడా ఎలాగో దంచుతున్నాను కాబట్టి అవి గూడా ఒకటేసారి ఇందులోనే వేసేసుకొని దంచేసుకున్నాను. నేనైతే ఫస్ట్ మిక్సీకి అంటే పొడి వరకు మిక్సీ వేసుకుందాం అనుకున్నా. కానీ తర్వాత ఎందుకులే అని నేను మళ్ళీ మంచిగా పొడి దంచుకున్న రోట్లో ఇందులోనే గోంగూర గూడా వేసుకొని వేయించుకునింది గూడా వేసేసుకొని మంచిగా తిప్పేసాను. ఇది పొడి దాంట్లో అయినా వేసుకోవచ్చు. కానీ నేను రోట్లోనే వేసేసుకొని తిప్పేసుకున్నాను. ఎందుకంటే నాకు రోట్లో అన్నం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం కాబట్టి. చూడండి నాకు గోంగూర ఆయిలే సరిపోయింది. అందుకని నేను తిరగమాతలో ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు. కొంచెం ఆయిలే వేసుకున్నాను. అందులో 2 ఎండుమిర్చి, ఆవాలు, ఒక 5 తెల్లబాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని కొంచెం ఇంగువ గూడా వేసుకున్నాను ఇందులోనే.
మనం ముందుగా దంచుకున్న గోంగూర పచ్చడి కూడా వేసేసుకున్నాను. ఆ గోంగూరలోనే మనం ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకున్నాను. ఇది ఇప్పుడు చేసుకున్న పచ్చడి ఇప్పుడే రుచుండదండి. నెక్స్ట్ డేకి రొయ్యల్లోకి గోంగూర పులుపు, కారము అంతా దిగి మెత్తగా చాలా బావుంటుంది. అంతా మంచిగా కలుపుకున్నాను. గోంగూరలో ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం గూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆడపిల్లలకి చాలా మంచిది. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అంటే చాలా మంచిది కాబట్టి, సో, కొంచెం గోంగూరని ఎప్పటిలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత నేను ఒక చిన్న జాడీలోకి, పింగాణీలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇవైతే నాకైతే నేను మా నార్మల్‌గా ఒక 4 మెంబర్స్ ఉంటే అయితే ఒక 2 డేస్‌కి అయిపోతుంది. మేముండేది ఒక 2 మెంబర్సే కాబట్టి మాకైతే ఎక్కువ రోజులొస్తుంది. నేను ఏదో ఒక పొడి, పచ్చడి చేస్తాను. పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు. జస్ట్ మన తెలుగు వాళ్ళంకి ఫస్ట్ ముద్ద పచ్చడన్నం ఉంటే ఆ తృప్తే వేరు. సో, నేను ఈ విధంగా జాడీలో క్లాత్ ఏసుకొని కూడా పెట్టేస్తా. ఒక పక్కన పెట్టేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్